రీసెంట్‌గా నా దగ్గరికి టైప్ 1 డయాబెటిస్ పేషెంట్ వచ్చారు. ఆమె ఏజ్ కూడా చాలా తక్కువ 20 ఇయర్స్. అయితే కాలేజ్‌కెళ్ళినప్పుడు చాలామందికి బయట వాష్‌రూమ్‌కెళ్ళడం ఇష్టం ఉండదు. చాలామంది ఇంట్లోనే ప్రిఫర్ చేస్తారు. సో, పొద్దున నుంచెల్లి సాయంత్రం వరకు అలా యూరిన్ వెళ్ళకుండా కంటిన్యూయస్‌గా హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది నార్మల్ వాళ్ళకొస్తాయి అండ్ షుగర్ ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే షుగర్ ఎప్పుడన్నా కొంచెం ఫ్లక్చుయేట్ అయినా యూరిన్‌లో గూడా షుగర్ అనేది ఎళ్తుతుంది. అలా యూరిన్‌లో షుగర్ రావడం వల్ల ఇంకా బ్యాక్టీరియల్ గ్రోత్ ఇంకా ఎక్కువగా అవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకోసమే బయట గూడా మాక్సిమం యూరిన్ హోల్డ్ చేయకుండా యూరిన్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ టైం హోల్డ్ చేస్తే ఇలా కంటిన్యూయస్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంటాయి. వాటర్ ఎక్కువగా తీసుకోండి. ఎక్కువగా తీసుకొని యూరిన్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల గూడా మోస్ట్ ఆఫ్ ది బ్యాక్టీరియా ఫ్లష్ ఔట్ అయిపోతాయి. సో, అందుకోసమే ఈ ప్రికాషన్స్ మాత్రం తప్పకుండా తీసుకోండి. బయట యూరినల్స్ వాడండి. థాంక్ యూ.